భూ యాజమాన్యకు సంబంధించి హక్కు చట్టానికి సంబంధించి నిరసన తెలుపుతున్నారు. గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులంతా కూడా, ముఖ్యంగా మనం మహిళా న్యాయవాదులు ఈ యొక్క నిరసనలో పాల్గొనడం జరిగింది. ఏదైతే ప్రజలకు ఏం చెప్తారు ఈ యొక్క భూమి యాజమాన్య హక్కు చట్టం లోపాలకు సంబంధించి, అలాగే ఈ చట్టానికి సంబంధించి ఎలాంటి నియంతృత్వ ధోరణిలో ఉంది అనేటటువంటిది, ఏదైతే రాజకీయ ప్రలోభాలకు సంబంధించినటువంటి నేపథ్యంలోనే ఇదో ఈ యొక్క అన్ని ప్రయోజనాలు జరుగుతాయి కానీ ప్రజలకు అలాగే బాధితులకు ఈ చట్టం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదు అనేటటువంటిది ప్రస్తుతం న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి. మనతో ఉన్నారు కళ్యాణి గారు, ఉన్నారు సీనియర్ న్యాయవాది ప్రస్తుతం. మేడం చెప్పండి, ఏంటి అసలు ఈ చట్టానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఈ చట్టం కేవలం ప్లీడర్లకు సమస్య ఒకటే కాదండి. ఇది జనాలందరికీ, మధ్యతరగతి ప్రజలకి, వాళ్ళకి, రైతులకి అయితేనేంటి, ఎవరికైనా సరే భూమి అనేది ఒక హక్కు అనుకోండి. ఇంకోటి మనోధైర్యాన్ని ఇస్తుంది. ఏంటంటే పిల్లలు పెళ్ళిళ్ళకు ఉన్నారు, మనం సంపాదన అంతా ఇంటికే సరిపోతుంది అనుకుంటారు. తర్వాత ఏంటంటే పెళ్ళిళ్ళు చేయాలి అంటే ఎలాగా అంటే భూమి ఉంది, మాకు ఇల్లు ఉంది, మేము దీన్ని ఏదో ఒకటి అమ్మటమో లేకపోతే తాకట్టు పెట్టి చేయటమో ఏదో ఒకటి చేసి మేము మా పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తామో పిల్లల్ని చదివించుకుంటాం అనే ఒక భరోసాతోటి ఉంటారు. కానీ ఇప్పుడు ఈ భూ హక్కు చట్టం ఏదైతే ఉందో ఇది కనుక అమల్లోకి వస్తే మీ భూమి ఎవరు తాకట్టు పెట్టుకోరు. మీ భూమిని మీరు అమ్మటానికి చాలా ఇబ్బందులు పడతారు. ఇది సామాన్య ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం. దీంట్లో ఏంటంటే మీరు కనుక భూమి తాకట్టు పెట్టాలంటే రెవెన్యూ అధికారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు ఆ భూమిని అమ్మగలరు. అది కూడా మీ భూమికి ఎటువంటి దాని డిస్ప్యూట్స్ అంటే ఎటువంటి దెబ్బలాటలు లేవు, దీని మీద ఎటువంటి ఇవి లేవు అని తెలిసినప్పుడు మాత్రమే మీరు ఆ భూమిని అమ్ముకోగలుగుతారు. ఈ భూమి మధ్యతరగతి వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఒక భూమి అనే హక్కు, ఆ ధైర్యము అది కోల్పోయేలాగా చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ భూమి హక్కు ఏదైతే ఉందో దీని గురించి న్యాయవాదులమైనటువంటి మేము గత 45 రోజులుగా కూడా మేము ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేసినప్పటికి కూడా ప్రభుత్వం వాళ్ళు మొద్దు నిద్రపోతున్నారు. ఈ యాక్ట్ రద్దు చేయడానికి ఎందుకు అంత సంకోచిస్తున్నారో అర్థం కావటం లేదు. ప్రతిపక్షాలు వాళ్ళు మేము కనుక ఎలక్షన్లలో గెలిస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అయినా సరే ఉన్న ప్రభుత్వం దీన్ని ఎందుకు అంత నెగ్లెక్ట్ చేస్తుంది అనేది ఆలోచించవలసినటువంటి విషయం. ఈ భూమి హక్కు చట్టం ఏదైతే ఉందో ఇది రద్దయ్యేంత వరకు కూడా మా న్యాయవాదుల పోరాటం ఆగదని, దీన్ని మా ఉధృతం చేయడానికి కూడా మేము వెనకాడమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఏదైతే తీర్పులను ఇచ్చేటటువంటి అధికారం కేవలం న్యాయస్థానాలకు మాత్రమే ఉండాలి అనేది మీ అభిప్రాయము. అయితే ఈ చట్టంలో అధికారులకు తీర్పిచ్చే అధికారం ఉండబోతుంది. దానివల్ల ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రజలకు, భూమి హక్కుదారులకు ఉండబోతుంది? ఇది కనుక రెవెన్యూ అధికారులకు వెళ్తే కనుక రెవెన్యూ అధికారులు మీకు తెలియంది ఏమీ లేదు. ఇందులో ఏంటంటే ప్రతి గవర్నమెంట్ ఆఫీసులకి వెళ్తే మనం ఏ పని కావాలన్నా, ఒక కాగితం కావాలన్నా, ఒక సర్టిఫికెట్ కావాలన్నా ఆ ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ మనం తిరుగుతూ ఉండాలి. అంతే తప్ప దాని నుంచి మనకి ఒక కాగితం తెచ్చుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుందో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మనం ఏదైనా హక్కు చట్టం కావాలి, మనకి హక్కు కావాలి అంటే మనం ఏదైనా తేడా ఉంటే మనం కోర్టుకు వస్తాం. కోర్టుకు వస్తే జడ్జి గారు మీ ఉన్న కాగితాలన్నీ చూసి న్యాయపరమైనటువంటి తీర్పునిస్తారు. అదే మీకు రెవెన్యూ రికార్డ్స్లోకి వెళ్ళి రెవెన్యూ అధికారి చేపట్టాలి అంటే ఆయన ఏ ప్రలోభాలకైనా లోన్ అవ్వకపోవచ్చు, కానీ లోన్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. ఆ భూమి మీకు దక్కకపోతుంది అని చెప్పడానికి కూడా చాలా రకాలైనటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాం. ఓకే మేడం, చెప్పండి, మీరు ఈ నిరసనలో పాల్గొనటం, ప్రజల పక్షాన న్యాయవాదులు చేపట్టేటటువంటి పోరాటానికి సంబంధించి మీరు ఎలా ఫీల్ అవుతుంది? ఇది పూర్తిగా ప్రజలకి సంబంధించిందండి. ఈ చట్టం ఏ చట్టం అయితే మనకు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చేశారో ఇది పూర్తిగా ప్రజలకు వ్యతిరేకానికి సంబంధించిందండి. మన డెమోక్రసీ ప్రకారము మన జ్యుడిషియరీ అనేది 3rd పిల్లర్ కింద వస్తుంది. మన సామాన్య ప్రజలకి ఈ చట్టం గురించి అవగాహన ఉండదండి. అలాంటిది ఒక యాజ్ ఏ లాయర్గా మాకు ఈ చట్టాల గురించి బాగా పూర్తి అవగాహన ఉంటుంది. అందుకే మేము ప్రజల తరపున దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ పోరాడుతున్నాం. గత 43 రోజులుగా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. డెమోక్రసీ కంట్రీలో ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు, ప్రజలకు వ్యతిరేకంగా ఉండే నిర్ణయాలు తీసుకునే ముందు ప్రజల యొక్క కన్సర్న్ తీసుకొని ఇలాంటి నిర్ణయాన్ని, ఇలాంటి చట్టాలని చేయాలి. అలాంటిది ప్రజల యొక్క కన్సర్న్ లేకుండా, వాళ్ళ నిర్ణయాలు తీసుకోకుండా, వాళ్ళ సంబంధించిన ఆస్తుల మీద గవర్నమెంట్ వాళ్ళు అధికారం వాళ్ళకి సంబంధించిన దస్తావేజులు కానీ, మన ఆస్తికి సంబంధించిన దస్తావేజులు కానీ అవన్నీ గవర్నమెంట్ దగ్గర ఉంచుకొని మనకు ఒక్క రిసిప్ట్ మాత్రమే ఇస్తారంటే ఇది ఎంతవరకు న్యాయమో మరి ప్రజలే తెలుసుకోవాలి. ప్రజలు అందరూ ఈ యాక్ట్ గురించి తెలుసుకోవాలని మేము చాలా ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నామండి. మా అందరికీ సపోర్ట్ చేస్తూ ప్రజల్లో కూడా ఈ యాక్ట్ గురించి వెళ్ళాలని, 4th పిల్లర్ అయిన మీ మీడియా కూడా తీసుకొని వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం.
థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పండి మేడం, మీరు నిరసన కార్యక్రమంలో పాల్గొనటం ప్రజలకు సంబంధించి ఏదైతే జరిగేటటువంటి హాని ఉంటుందో భూముల పరంగా దాన్ని ఖండిస్తూ మీరు కూడా నిరసనలో పాల్గొనటం రిలే నిరాహార దీక్ష చేయటం ఎలా ఫీల్ అవుతుంది? మేము మా హక్కుల గురించి పోరాడుతున్నామని అంటున్నారండి. మేము మా హక్కుల గురించే కాదు, ప్రజల హక్కుల గురించి కూడా పోరాడుతున్నాము. ఎందుకంటే మాకు జరిగే నష్టం కన్నా కూడా ప్రజలకు జరిగే నష్టమే ఎక్కువ దీనివల్ల. ఇప్పుడు మా పని మేము ఈ కోర్టులో కాకపోతే వేరే కోర్టు, పై కోర్టులోకి వెళ్ళే ఇంకో కోర్టుకు వెళ్ళో చేసుకోగలుగుతాం. కానీ ప్రజలు ఎంతవరకు తిరగలుగుతారనేది ఒకసారి వాళ్ళనే ఆలోచించుకోమంటున్నాము. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు రెవెన్యూ వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి తెలుస్తుంది, న్యాయవాదులకి చట్టం గురించి తెలుస్తుందండి. ఇప్పుడు మా చట్టానికి సంబంధించింది రెవెన్యూ వాళ్ళని చేయమని, రెవెన్యూకి సంబంధించింది చేయమని మాకు చెప్తే ఎలా ఉంటుందో, చట్టానికి సంబంధించింది రెవెన్యూ వాళ్ళని చేయమని చెప్పడం కూడా అలానే ఉంటుంది. వాళ్ళకి చట్టం గురించి అవగాహన ఉండదు, ఎలాంటి నాలెడ్జ్ ఉండకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు, ఏవో ప్రలోభాలకు లోనయ్యి. అదే న్యాయవాదులం కానీ జడ్జెస్ కానీ ఆ చట్టం గురించి చదువుకొని ఒక అవగాహనతోటి తీర్పులు ఇచ్చి ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తున్నామండి. అందుకని ఎవరి హక్కుని ఎవరు చదువుకున్న దాన్ని వాళ్ళు చేసేలా చేయమని కోరుతున్నాం మేము. ఓకే మేడం, ఏదైతే ఎవరి పని వాళ్ళే చేస్తే సమగ్రంగా కూడా న్యాయం జరుగుతుంది ఏ ఒక్క రంగంలోనైనా అనేటటువంటిది ప్రధానంగా ఈ న్యాయవాదులు చెప్తున్నటువంటి పరిస్థితి. మేడం చెప్పండి, మీరు చెప్పండి, ప్రస్తుతం ఆస్తులకు భద్రత లేని భూ హక్కు చట్టాన్ని రద్దు చేయమని మీరు ఎలా చెప్తారు? ఆస్తులకు భద్రత లేనిదేనండి భూ హక్కు చట్టం. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక ఇంటి పెద్ద ఉంటే ఆయన స్వాధీతమైన ఆస్తి ఉందనుకోండి, సపోజ్ నేను చెప్తాను, ఒక గిఫ్ట్ ఆయన రాయాలనుకుంటున్నాడు, ఆయన స్వాధీత ఆస్తి, ఆయనకు 4 బిడ్డలు ఉంటే స్వాధీతమైన ఆస్తి ఏదో ఒక్క బిడ్డకు పెట్టుకోవడం అనేది చట్టం చెప్తుంది. స్వాధీత ఆస్తిని ఆయన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. అలా గిఫ్ట్ రాసినప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి అంతవరకు తీసుకొని అంతవరకు గొడవ లేకుండా సర్దుకుంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళటమే కాకుండా ప్రతిదీ ఏ లావాదేవీలు జరిగినా మాకు కూడా చెప్పండి, తెలియపరచండి అని గొడవని ఇంకా పెంచుతున్నారండి. ఒక కుటుంబంలో 4 పిల్లలు ఉన్నప్పుడు ఆయన స్వాధీత హక్కుని ఆయనకి ఇష్టమయ్యి ఒక బిడ్డ బాగా చూస్తున్నాడని ఆయన స్వాధీతం కాబట్టి పెట్టుకుంటాడు, అది ఆయన ఇష్టము, అది చట్టబద్ధం కూడా. అలాంటి దాన్ని కూడా గొడవకి ఒక రిజిస్ట్రేషన్ దగ్గరే కాకుండా మా దగ్గర కూడా చిన్న లావాదేవీ జరిగినా కానీ మా దగ్గర కూడా పెట్టండి పేపర్లు అంటే 1కి 4 సార్లు ప్రతి బిడ్డ దీంట్లో అరే నాకెందుకు ఇవ్వలేదు నాన్న అని గొడవలు పెంచుకోవడమే కదండి. అన్నదమ్ముల మధ్య కూడా గొడవలు వస్తాయి, అక్కచెల్లెల మధ్య కూడా గొడవలు వస్తాయి. ఈ చట్టం ప్రజల కోసం వచ్చిందని ఎలా చెప్తారండి? ప్రజల కోసం వచ్చింది కాదండి. ఇది గొడవలు పెంచడానికి, ప్రజాస్వామ్యాన్ని కాలరాయడానికి, శాంతి భద్రతల్ని లేకుండా చేయడానికి, ఏంటంటే ముఖ్యంగా డెమోక్రటిక్ని చంపేయడానికి, అన్కాన్స్టిట్యూషనల్గా ఉండాలి. ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ మాట అందరూ వినాలి. కోర్టులు లేకుండా చేస్తే వాళ్ళ మాట చెల్లుబాటు అవుతుంది. న్యాయపరంగా అందరి తరపున పనిచేసేది ఒక కోర్టే కాబట్టి రాజ్యాంగయుతంగా ఆ కోర్టుల్ని లేకుండా చేయడమే ఈ చట్టం యొక్క వెనకాల ఉన్న ఉద్దేశంగా మా అందరికీ కనిపిస్తుందండి. కాబట్టి ఈ చట్టం ఖచ్చితంగా రద్దు కావాలి. ఇదే పరిస్థితి. ఏదైతే న్యాయవాదులంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేస్తూ ప్రభుత్వం ఏదైతే దిగివచ్చి ఈ యొక్క చట్టాన్ని ఏదైతే ప్రజలకు ఏదైతే భూమి అనేటటువంటిది ఎలాంటి హక్కు లేకుండా వాళ్లకు అధికారుల చేతుల్లోకి పవర్స్ వెళ్ళిపోయేటటువంటి విధంగా అధికారుల యొక్క చెప్పు చేతల్లో ప్రభుత్వంలో పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ అధీనంలో ఉండేటటువంటి పరిస్థితి, ప్రజలకు స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి, భూమి లావాదేవీలకు సంబంధించి భూమిని అనుభవించేటటువంటి క్రమంలో అనేటటువంటిది ప్రస్తుతం న్యాయవాదులంతా చెప్తున్నారు. వాళ్ళంతా కూడా ఒకటే, ఏదైతే తీర్పులు ఇచ్చేటటువంటి అధికారం ఏదైతే కోర్టులకు మాత్రమే ఉండాలి, కానీ ప్రభుత్వానికో రాజకీయ నాయకుల యొక్క ఏదైతే పొలిటికల్ పవర్స్కో ఉండకూడదు. అప్పుడే సమగ్ర న్యాయం అనేటటువంటిది బాధితుడికి అలాగే భూ యజమానికి జరుగుతుంది అనేటటువంటిది అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం దీనికి సంబంధించి ఏ విధంగా చట్టాన్ని రద్దు చేసి న్యాయవాదుల యొక్క నిరసనకు సంబంధించి రిలే దీక్షలకు సంబంధించి ఏదైతే వెనక్కి తగ్గుతుందా, లేదంటే కనుక ప్రభుత్వం ముందుకు వెళ్ళి రానున్నటువంటి ఎన్నికల్లో న్యాయవాదులతో పాటు ప్రజల యొక్క ఆగ్రహానికి గురవుతుంది అనేటటువంటిది కూడా చూడాల్సిన పరిస్థితి. ఇది ఇక్కడ తాజా సమాచారం.